చూస్తే నేడే పింఛన్ల పండగ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు పెంపు, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ, తొలి రోజే 100% పూర్తయ్యేలా కార్యాచరణ, పెనుమాకలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి అందించనున్న సీఎం చంద్రబాబు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల మోముల్లో చిరునవ్వులు పోయించేలా తొలి అడుగు, 65.18 లక్షల మంది లబ్ధిదారులకు 4,408 కోట్లు విడుదల అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండుగ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందించబోతోంది. తద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాలకు చెందిన వాళ్ళ మోముల్లో చిరునవ్వులు పూయించబోతోంది. నూతన ప్రభుత్వం చేపట్టే తొలి అతిపెద్ద కార్యక్రమం ఇది. 7,000 రూపాయలు చొప్పున పింఛన్ అందజేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక రికార్డు. గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించనున్న పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నట్టు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు గారు పాల్గొన్నారు. ఆ సందర్భంగా జగన్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూ వచ్చింది, అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక పెన్షన్ ఇచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీనే, అసలు పెన్షన్లు ప్రారంభించిందే ఎన్టీఆర్ 35 రూపాయలు, ఆ తర్వాత నేను అధికారంలోకి వచ్చాక 75 రూపాయలు చేశాను, తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో 200 రూపాయలు చేశారు, మళ్ళీ నేను అధికారంలోకి రాగానే 1000 రూపాయలు చేశాను, 1000ని మళ్ళీ 2,000 రూపాయలు చేశాను, అదే ఇప్పుడు తర్వాత జగన్ 250 రూపాయలు చొప్పున 4 ఏళ్ళు పెంచితే 5 ఏళ్ళు పెంచితే మొత్తం కలిపితే 3,000 అయితే నేను వచ్చిన తర్వాత ఏకంగా 4,000 ఇస్తున్నాను. టోటల్గా నా హయాంలో 2,800 2,750 రూపాయల దాకా పెరిగిందన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఇకపోతే